మంత్రి అమర్నాథ్ పోటీ గురించి ఉత్కంఠ వీడుతూ ఉంది. ఈసారి మంత్రి అమర్నాథ్కు టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారు అనే టికెట్ ఇస్తారా లేదా అనే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. అయితే మంత్రి అమర్నాథ్ను ఈసారి పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఆయనకు అక్కడ నుంచి సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఆయన సీట్ ఈసారి గలందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీకి అధిష్టానం పచ్చ జెండా ఊపినట్టుగా తెలుస్తుంది. ఇవాళ రేపు అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. జనసేన టీడీపీల మీద బలమైన అభ్యర్థిగా అమర్నాథ్ను పెందుర్తి నుంచి బరిలోకి దింపాలి అని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాపు సామాజిక వర్గం నుంచి అమర్నాథ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. దిగడంతో అక్కడ ఆసక్తికరంగా పెందుర్తి పాలిటిక్స్ మారే అవకాశం కనిపిస్తోంది. పెందుర్తి నియోజకవర్గంలో అమర్నాథ్ ఫ్యామిలీకి అనుబంధం ఉంది. పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న మూడో తరం నేతగా ప్రస్తుతం అమర్నాథ్ ఉండబోతున్నారు. ఒక్కసారి ఈ రాజకీయాలకు సంబంధించి పెందుర్తి రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, పెందుర్తి నుంచే పోటీ చేసే అవకాశం ఉందా? అనిల్, గుడివాడ అమర్నాథ్ ఈసారి పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మంత్రి గుడివాడ అమర్నాథ్ను కొద్ది రోజుల క్రితమే అనకాపల్లి పోటీ చేసే స్థానం నుంచి తొలగించి అక్కడ భరత్ కుమార్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అయితే అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఉత్కంఠకు తెరపడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. మంత్రి అమర్నాథ్ చోడవరం వెళ్తారని కొంతమంది మాట్లాడారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది అమర్నాథ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే తాజాగా పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ను అమర్నాథ్కి వైసీపీ అధిష్టానం కేటాయించబోతుందనేది మనకు స్పష్టమైన సమాచారం ఉంది. రేపు లేదా ఎల్లుండి వచ్చేటువంటి జాబితాలో అమర్నాథ్ పేరు కూడా ఉండబోతుందని మనకి స్పష్టమైన సమాచారం కూడా ఉంది. అమర్నాథ్ కూడా ఈ విషయం అధిష్టానం కూడా అమర్నాథ్ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నంరెడ్డి అదీప్ రాజ్ని తొలగించి ఆ స్థానంలో అమర్నాథ్ని పెందుర్తి నుంచి బరిలోకి దించబోతున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పొత్తులో భాగంగా పెందుర్తి నుంచి పోటీ చేయబోతున్నారనే ఇప్పటికే ఒక వార్త నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే కాపు అభ్యర్థి, ఎందుకంటే పంచకర్ల రమేష్ బాబు కాపు కనుక పెందుర్తి నుంచి కాపు అభ్యర్థినే రంగంలోకి దింపాలని, అప్పుడు మాత్రమే పోటీ చాలా రసవత్రంగా ఉంటుందని, అలాగే అమర్నాథ్ చాలా బలమైన నేతగా ఉన్నారు. అమర్నాథ్ కుటుంబ సభ్యులు కూడా గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అమర్నాథ్ను పెందుర్తి నుంచి రంగంలోకి దింపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు పెందుర్తిలో మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయన్ను పక్కన పెట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి అమర్నాథ్ను రంగంలోకి దింపేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. రేపు తుది జాబితా రేపు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక విశాఖకు సంబంధించినటువంటి స్థానాలు కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మంత్రి అమర్నాథ్ సీట్ అయితే మాత్రం పెందుర్తికి మారుస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు మంత్రి అమర్నాథ్ కూడా సన్నద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రోహిత్, అంటే ఒకవేళ అమర్నాథ్ పెందుర్తికి వెళితే అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే అమర్నాథ్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఓటు బ్యాంకే పెందుర్తిలో ఉంది. సుమారు 60,000 మందికి పైగా కాపు ఓటర్లు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. అలాగే ఆ నేపథ్యంలోనే జనసేన పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబును రంగంలోకి దింపేందుకు ఉమ్మడి అభ్యర్థిగా, ఎందుకంటే 2014 ఎన్నికల్లో బండారు సత్యనారాయణమూర్తి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఆ సీటు కూడా ఆయనకి కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే
పెందుర్తి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే రంగంలోకి దింపితేనే పోటీ చాలా రసవత్రంగా ఉంటుంది, అలాగే గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందులోనూ గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక 3వ తరం నేతగా అమర్నాథ్ ఉన్నారు. గతంలో అమర్నాథ్ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించున్నారు. అలాగే మంత్రి అమర్నాథ్ తల్లి నాగమణి కూడా గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉన్నారు కనుక ఆ అనుభవాల దృష్ట్యా అమర్నాథ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి నెట్టుకు రాగలుగుతాడు. ఇప్పుడున్నటువంటి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సీటు కూడా అమర్నాథ్కి కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సర్వేగంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు మారుతున్నాయని చెప్పాలి. మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోని నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఉత్కంఠకు తెరపడిందనే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. రోహిత్, అన్నారెడ్డి అదీప్ రాజుకు ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? ఆయనకి పూర్తిగా టికెట్ ఇవ్వకపోవచ్చా, లేకపోతే వేరే చోట నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అనిల్ అన్నంరెడ్డికి ఈసారి ఖచ్చితంగా టికెట్ దక్కకుండానే ఉంటుందా? అన్నంరెడ్డికి ఈసారి పోటీలోకి దిగే అవకాశమే లేదా? ఎస్, మనం గుడివాడ అమర్నాథ్ ఈసారి పెందుర్తి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనకాపల్లి నుంచి కాకుండా పెందుర్తి నుంచి కొంత రాజకీయ వ్యూహంలో భాగంగా, సామాజిక వర్గాల వ్యూహంలో భాగంగా గుడివాడ అమర్నాథ్ను పెందుర్తి నుంచి పోటీ చేయించాలి అని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు. ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అదీప్ రాజ్ ఈసారి గెలిచే అవకాశాలు లేవని సర్వేల్లో తేలుతూ ఉండటంతో ఆయన్ను అక్కడి నుంచి తప్పించాలి అని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అందుకే పెందుర్తి నుంచి అమర్నాథ్ను బరిలోకి దింపినట్టయితే అటు టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసిన, అక్కడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టిన గుడివాడ అమర్నాథ్ అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. గుడివాడ అమర్నాథ్ తల్లిదండ్రులు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి, గురునాథరావు నాగమణి ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి అది గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి నుంచి గెలవడానికి దోహదపడుతుంది అని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెందుర్తి నుంచి అమర్నాథ్ను పోటీ చేసే విషయం గురించి ఈ రోజు రేపు అధికారికంగా వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా ఉంది.